హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్ అండి. అయితే ఈరోజు మా ఆవుల పాలు అనేవి 2 లీటర్స్ విరిగిపోయాయండి. సో విరిగిపోవడం వల్ల మీగడ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాను. దీంతో కలాకని స్వీట్ అనేది స్వీట్ షాప్లో అంత టేస్టీగా అంతే డెలిషియస్గా ఎలా చేయాలో చూద్దాము. అయితే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫ్రెండ్స్. అయితే పాలు విరిగిపోయినప్పుడు ఒక క్లాత్ వేసి ఇంకా ఈ మీగడ వాటర్ అనేవి సపరేట్ చేశాను నేను. మనం విరిగిపోయినప్పుడు ఎలా ఉంటాయండి పాలు అనేవి వాటర్ అయిపోయి మీగడ అనేది సపరేట్ అవుతుంది కదా, దాన్ని క్లాత్లో వేసి ఇలా వడగట్టుకుని పక్కకు పెట్టుకున్నాను నేను. అయితే ఫస్ట్ గార్నిష్ చేయొచ్చు కదా ఫైనల్గా స్వీట్ తయారైన తర్వాత, దానికోసం నేను బాదం పప్పులు అనేవి కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని పక్క పెట్టుకున్నాను. స్వీట్ అంతా రెడీ అయిన తర్వాత చిన్న చిన్న పీసులుగా బాదం పప్పుని కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు కదా. సో దానికోసము చూడండి, ఇక్కడ మీగడలోంచి మొత్తం వాటర్ అనేది సపరేట్ చేసి నేను దీన్ని తీసుకున్నాను. ఒక క్లాత్లో వేసి విరిగిన పాలు అనేవి ఇలా తీయొచ్చు అనమాట. ఈ మీగడ అనేది తీసి ఇంకా ఇలా నెక్స్ట్ అదే గిన్నెలో ఈ మీగడ వేసుకొని మొత్తం బాగా అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ గిన్నె అనేది అడుగంటకుంటా, అంటే మీగడ అనేది అడుగంటకుంటా ఇలానే కలుపుతూ ఉండాలి. కలుపుతూ అందులోంచి వాటర్ బయటకు వచ్చి కొద్దిగా మీగడ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా మనం వాటర్ అంతా పోయేదాకా, ఎవాపరేట్ అయిపోయేదాకా కలుపుకోవాలి. అయితే నేను విరిగిన పాలు వడగట్టేటప్పుడు చాలా అందులో వాటర్ లేకుండా గట్టిగా పిండి నేను ఈ మీగడ అనేది తీసాను. కానీ చూడండి, మనం గిన్నెలో వేసి వేయించుతున్నప్పుడు అందులోంచి వాటర్ వచ్చింది కొద్దిగా. సో ఇలా వాటర్ అనేది కంప్లీట్గా అందులోంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మనకు కావాల్సిన క్వాంటిటీలో షుగర్ అనేది యాడ్ చేసుకొని, షుగర్ కూడా చక్కగా మిక్స్ అయ్యే వరకు దీన్ని సిమ్లోనే ఉంచుతూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అయితే మనకి ఇంట్లో ఏం లేనప్పుడు స్వీట్ తినాలనిపిస్తే మనం నార్మల్గా పాలు వేడి చేసుకునేటప్పుడు అందులో ఒక కొద్దిగా నిమ్మరసం అనేది పిండితే వేడి పాలలో పాలు అనేవి విరుగుతాయి అన్నమాట. సో పాలు విరిగిపోయిన తర్వాత దాని నుంచి మనం ఇలా కలాకని స్వీట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీగడ ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇలానే ఒక 20 to 15 మినిట్స్ కలుపుతూ మనం అడగంటకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా సిమ్లో. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు కదా కలాకని ఈ స్వీటు. అయితే మా పాపకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది స్వీట్స్. అయితే ఇప్పుడు కొద్దిగా మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే ఆవు నెయ్యి యాడ్ చేశాను. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా, ఫ్లేవర్ అనేది మొత్తం కలిసేలాగా. అండ్ ఫైనల్గా మనం ఇలాచీల పొడి ఉంటుంది కదా, అంటే యాలకుల పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్, ఇలాచీల పొడి అండ్ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదా ఏ స్వీట్లో అయినా. అండ్ నెయ్యి, షుగరు అండ్ యాలకుల పొడి ఈ మూడు ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ని తీసుకొస్తాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది స్వీట్ మాత్రం. అండ్ ఫైనల్గా ఇలా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ఇందులోకి ఫైనల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కలాకని స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 hours అలా పక్కకు పెట్టుకుంటే, 1 hour or 2 hours అలా పక్కకు పెట్టేసుకుంటే ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక అది చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అప్పుడు పీసులుగా కట్ చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని పేర్చుకోవాలి చక్కగా దీన్ని.
ఇప్పుడు చల్లారిన తర్వాత మనం కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనం నేతిలో వేయించుకున్నాం కదా ముందుగానే బాదం పప్పు, అది చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఫైనల్గా గార్నిష్ చేసుకుంటే పైనుండి చాలా బాగుంటుంది. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాదం పప్పుతో. సో ఈ స్వీట్ అయితే మనం పీసులు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది, ఇవ్వచ్చు అడిగినప్పుడల్లా ఒక పీసు. ఇదండి కలాకండ్ స్వీట్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి